4 సంవత్సరాల 10 నెలలు కాలంలో వైసీపీ ప్రభుత్వం ఈ పొన్నూరు పట్టణంలో చేసిన విధ్వంసాన్ని గురించి, పొన్నూరు పట్టణంలో దాదాపు 85% పూర్తి అయిన టిక్కో హౌస్లు 2368 హౌస్లు తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసి 80% పూర్తి చేసింది. అలాగే 25వ వార్డులో 33 సెంట్ల స్థలంలో 1,20,00,000 రూపాయలతో మరి ఆనాడు మాజీ శాసనసభ్యులు ధూళిపాటి నారాయణ కుమార్ గారు 1,20,00,000 రూపాయలు నిధులు ఇచ్చి శరవేగంగా పని జరుగుతున్న షాదీఖానాను ఈ రోజుకి ఒక్క ఇటుక కూడా వేయకుండా ధ్వంసానికి పాల్పడ్డారు. అలాగే రోడ్ వైండింగ్ అని చెప్పి 158 మంది పొట్టగొట్టిన ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఒక్క రూపాయి నష్టపరిహారం గాని వార్డు గాని ఇవ్వలేదు. అలాగే కొల్లూరు పట్టణంలో గంజాయి విడిగా యువతకు అందించి వాళ్ళ జీవితాలతో నాశనం చేస్తారు. ఎక్కడ పోయినా ఏ గల్లీలోకి వెళ్ళినా ఇవాళ సింగిల్ నెంబర్ రాస్తున్నారు. అనేక కుటుంబాలు దీని వల్ల చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఈ విధంగా పొన్నూరు పట్టణంలో అనేక రకాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు, అలాగే చౌక దుకాణాలకు ఇచ్చే బియ్యం అడ్డదారిగా ఈ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మన రోషే గారి బలంతో మరి పొన్నూరు పట్టణం విచ్చలవిడిగా రేషన్ బియ్యం నడుస్తుంది. మరి గతంలో ఈ రేషన్ మాఫియాలో భాగంగా వర్ణభాషను హత్య చేసిన ఉదంతం కూడా పొన్నూరు పట్టణంలో జరిగింది. ఈ విధంగా ఉద్యోగాండకి నాంది పలికిన వైసీపీ ప్రభుత్వానికి ఇంటికి పంపిస్తానికి మా నాయకులు ధూళిపాటి నారాయణ కుమార్ గారి ఆధ్వర్యంలో 20వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మన రంగా గారి విగ్రహం వద్ద బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుగుతుంది. ఆ సభలో ఈ వైసీపీ చేసిన ఉద్యోగాండ గురించి మా నాయకులు ధూళిపాటి నారాయణ కుమార్ గారు బహిరంగ సభ చర్చిస్తారు. దానికి తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, మరి తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మహిళలు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.